హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మంచి గుడ్ న్యూస్‌తో అయితే నేను మీ ముందుకు వచ్చాను. సో, ఆ యొక్క గుడ్ న్యూస్ అనేటువంటిది ఏమిటి అని చూసుకున్నట్లయితే, నిన్నటి రోజున వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి డబ్బులనేటువంటిది బ్యాంక్ ఖాతాల్లోకి పడుతున్నాయి అంటూ నేను మన ఛానల్ ద్వారా ఒక వీడియోని చేసి అయితే అప్‌లోడ్ చేశాను. సో, దానికి రిప్లైగా మనకు మన ఛానల్ సబ్‌స్క్రైబర్ ఒకరు కామెంట్ చేసి తెలియచేశారనమాట. సో, మాకు అమౌంట్ పడింది అని అన్నట్టు. సో, దానికి సంబంధించి ప్రూఫ్ అనేటువంటిది ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ అదే విధంగా మనకు ఈ రోజుటి నుంచి కూడా పలు జిల్లాల్లో అయితే వైఎస్ఆర్ చేయుత పథకం 4వ విడత నిధులు అనేటువంటిదైతే అకౌంట్‌లోకి పడుతూ ఉన్నాయన్నమాట. అయితే ఏ ఏ జిల్లాల్లో ఈ యొక్క నిధులు అనేటువంటిది విడుదలవుతున్నాయి అనేటువంటి దాని గురించి, నెక్స్ట్ దీంతో పాటు చాలా మంది వరకు అంటే మనకు పేమెంట్ స్టేటస్ అనేటువంటిది చెక్ చేసుకునేటప్పుడు అక్కడ రీఎంటర్ ఆధార్ నంబర్ అనేటువంటిదైతే అడుగుతుందని చాలా మంది అయితే కామెంట్‌లో చేసి అడుగుతూ ఉన్నారు. సో, ఆ విధంగా అడిగితే ఏం చేయాలి? సో, ఆ విధంగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి నేను మీకు స్టెప్ బై స్టెప్ దీని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితేనే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? నేను చాలా కష్టపడి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకొచ్చి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియోను యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది. కాబట్టి చకచకా ప్రతి ఒక్కరు కూడా లైక్ అనేటువంటిది అయితే చేసేయండి. ఓకేనా? అదే విధంగా మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకి వెళ్ళినట్లయితే సో, మన యొక్క ఛానెల్ ద్వారా నిన్నటి రోజున నేను ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. సో, మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం 4వ విడత నిధులనేటువంటిదైతే పడుతూ ఉన్నాయి అంటూ నేను ఒక వీడియోనైతే అప్‌లోడ్ చేశాననమాట. అయితే దీనికి సంబంధించి ఒకరు కామెంట్ చేసి అయితే రిప్లై ఇచ్చారు. సో, మాకు పలానా జిల్లాలో అమౌంట్ అనేటువంటిది పడింది అంటూ కామెంట్ చేసి అయితే తెలియజేశారు. దాన్ని ఇప్పుడు మనం చూద్దాము. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మాకు ఇప్పుడే అమౌంట్ పడింది అంటూ మనకు అనకాపల్లి జిల్లాలో నుంచి ఒకరైతే కామెంట్ చేసి మెసేజ్ చేసి తెలియచేశారు. సో, ఎవరైతే మన యొక్క సబ్‌స్క్రైబర్ ఉన్నారో సో, అతను మాకు అమౌంట్ పడింది అంటూ మెసేజ్ చేసి అయితే తెలియచేశారు. కాబట్టి అనకాపల్లి జిల్లాలో మనకు మొదటగా ఈ యొక్క అమౌంట్ అనేటువంటిదైతే పడడం అయితే స్టార్ట్ అయిందనమాట. సో, నిదానంగా అన్ని జిల్లాల్లో కూడా పడే అవకాశం అయితే ఉంటుంది. మనకు 14 రోజుల పాటు ఈ యొక్క చేయుత సంబరాలు అనేటువంటిదైతే జరుపుతారు కాబట్టి ఈ యొక్క 14 రోజుల్లో మనకు ఏ రోజైనా, ఏ జిల్లాలో అయినా పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి, వెయిట్ చేయండి. మనకు 14 రోజుల దాకా ఈ యొక్క చేయుత సంబరాలు జరుపుకొని మనకు జిల్లాల వారీగా అయితే ఈ యొక్క అమౌంట్ అనేటువంటిదైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఈ విధంగా మనకు డబ్బులనేటువంటిదైతే ఖచ్చితంగా పడుతూ ఉన్నాయి. పడడం అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట. చాలా మంది కూడా నమ్మటం లేదు. సో, ఓకేనా? నిన్నటి రోజున కూడా నేను వీడియోస్ చేసి తెలియచేశాను అందరికీ కూడా. బట్ ఏంటంటే చాలా మంది కూడా నమ్మలేదు. ఓకేనా? ప్రతి ఒక్కరికి కూడా పడతాయి. సో, ఆల్రెడీ పడుతున్నాయి. స్టార్ట్ కూడా అయ్యాయన్నమాట. చాలా మంది అడుగుతూనే ఉన్నారు. ఎప్పుడు పడతాయి? ఎప్పుడు పడతాయి? ఎప్పుడు పడతాయి? అని. సో, వెయిట్ చేయండి. 14 రోజుల పాటు ఈ యొక్క చేయుత సంబరాలు అనేటువంటిదైతే మనకు జరగడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనకు చెక్కులనేటువంటిది ఎవరి గ్రామాల్లో కావచ్చు, ఎవరి జిల్లాల్లో అయినా పంపిణీ చేస్తూ ఉన్నట్లయితే సో, అటువంటి వారందరికీ వెంటనే అమౌంట్‌లనేటువంటిదైతే జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని పథకాలకు సంబంధించి ఇంతకుముందు ఆసరా పథకానికి కూడా మీరు చూసుకున్నారు. సో, ఫస్ట్ మనకు చెక్కులైతే పంపిణీ చేశారు. దాని తర్వాత అమౌంట్‌లనేటువంటిదైతే విడుదలయ్యాయన్నమాట. సో, వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి కూడా మనకు పలానా జిల్లాల్లో జిల్లాల వారీగా, గ్రామాల వారీగా మనకు ఈ యొక్క చెక్కులనేటువంటిదైతే పంపిణీ చేసినట్లయితే సో, ఆ యొక్క గ్రామంలో కావచ్చు, జిల్లాల్లో కావచ్చు అమౌంట్‌లనేటువంటిదైతే పడతాయన్నమాట. ఓకేనా? సో, ఫస్ట్ మనకు ఈ విధంగా చెక్కులనేటువంటిదైతే పంపిణీ చేయాలి చేయుత పథకానికి సంబంధించి. ఓకేనా? సో, నెక్స్ట్ అదే విధంగా ఈ యొక్క ఎన్‌బీఎం అప్లికేషన్ స్టేటస్ అనేటువంటిది చెక్ చేసుకునేటప్పుడు, పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు కావచ్చు, ఇక్కడ ఆధార్ నంబర్ అనేటువంటిది మీరు ఎంటర్ చేసినప్పుడు చాలా మందికైతే మనకు రీఎంటర్ ఆధార్ నంబర్ అనేటువంటిదైతే అడుగుతుందని మనకి చెప్పడం అయితే కామెంట్‌లో చేసి తెలియచేశారనమాట. అయితే అది ఎందుకు అడుగుతుంది? సో, అది అడగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి దాని గురించైతే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో, మీకు నిన్నటి రోజున నేను ఏం చెప్పాను అంటే, సో, చాలా మంది వరకు ఈ యొక్క ఇక్కడ స్టేటస్ అనేటువంటిది చెక్ చేసుకునేటప్పుడు ఈ విధంగా వెబ్‌సైట్ అనేటువంటిదైతే కనిపించకపోతే నేను మీకు చాలా మందికైతే చెప్పాను నిన్న ఛానల్ ద్వారా వీడియోలో చేసి ఇక్కడ 3 డాట్స్ అనేటువంటిది ఉన్నాయి కదా! ఆ 3 డాట్స్ అనేటువంటిది క్లిక్ చేసుకొని డెస్క్‌టాప్ సైట్ అనేటువంటిదైతే ఆన్‌లో పెట్టుకోవాలని మీకందరికీ కూడా తెలియచేశాను కదా! నిన్నటి రోజున. అయితే మనకు ఈ యొక్క డెస్క్‌టాప్ సైట్ అనేటువంటిది ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా మీకు ఈ ఆధార్ నంబర్ అనేటువంటిది ఎంటర్ చేసేటప్పుడు రీఎంటర్ ఆధార్ నంబర్ అనేటువంటిదైతే పడడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, నేను ట్రై చేశాను. సో, ఆ విధంగా డెస్క్‌టాప్ సైట్ ఆప్షన్ అనేటువంటిదైతే తీసేసి మీరు ఆధార్ నంబర్ అనేటువంటిదైతే ఎంటర్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఆధార్ నంబర్ అనేటువంటిదైతే ఎంటర్ అయితే అవుతుంది. సో, మీకైతే చూపించదు. ఎర్రర్ చూపించదు. ఓకేనా? సో, కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను. నాకైతే ఎర్రర్ చూపించలేదు.
సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మరలా మీకు అదే విధంగా వచ్చినట్లయితే నాకు కామెంట్ చేసి అడగండి. నేను దానికి సంబంధించి ఇంకొక వే ఏమన్నా ఉందో నేను మీకు కనిపెట్టి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఓకేనా? సో దాని తర్వాత ఈ యొక్క స్టేటస్ అనేటువంటిది యాజ్ యూజువల్‌గా మీకు చాలా వీడియోస్‌లో అయితే చెప్పాను. ఎట్లా చెక్ చేసుకోవాలో. ఇక్కడ స్కీమ్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకొని సో నెక్స్ట్ అదే విధంగా ఇయర్ కావచ్చు. దాని తర్వాత యూఐడీ ఇది మెయిన్ దీని దగ్గరే మనకు అందరికీ కూడా రీఎంటర్ ఆధార్ నంబర్ అనేటువంటిది అయితే పడుతుందని చెప్పడం అయితే జరుగుతుంది. సో అదేం లేదండి. ఈ యొక్క డెస్క్‌టాప్ సైట్ అనేటువంటి దాన్నయితే ఆఫ్‌లో పెట్టుకోండి. నేను ఇంతకు ముందు ఏం చెప్పానంటే ఆన్‌లో పెట్టుకోవాలని చెప్పాను కదా! సో ఇప్పుడు అదేం లేదు. ఆఫ్‌లో అయితే పెట్టుకున్నట్లయితే ఇక్కడ మీకు ఆ విధంగా అయితే అడగదు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే క్యాప్చా అయితే ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చా ఎంటర్ చేసుకున్నట్లయితే గెట్ ఓటీపీ అనేటువంటిది అడుగుతుంది. ఆ ఓటీపీ అనేటువంటిది ఎంటర్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అనేటువంటిదైతే చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకు అప్లికేషన్స్ డీటెయిల్స్ దగ్గర చూసుకున్నట్లయితే రిమార్క్స్ ఏమి లేకుండా స్టేటస్ అనేటువంటిది సక్సెస్ అని చూపించినట్లయితే మీకు అప్లికేషన్ అనేటువంటిది అప్లై అయిపోయినట్టు అప్లికేషన్ పరంగా ఎటువంటి రిమార్క్స్ లేవు. సో ఇక మనకు పేమెంట్ అనేటువంటిది పడే ఆలస్యం అయితే ఉండదన్నమాట. ఇక్కడ పేమెంట్ దగ్గర మీకు ఎప్పుడైతే ఖాతాల్లోకి జమ అవుతుందో అప్పుడు మాత్రమే పేమెంట్ స్టేటస్ అనేటువంటిది సక్సెస్ అని అయితే చూపిస్తుంది. ఓకేనా? లేదు అనుకుంటే రిమార్క్స్ ఏమన్నా చూపించినట్లయితే మీరు వెంటనే ఆ యొక్క రిమార్క్స్ అనేటువంటిది అయితే రెక్టిఫై చేసుకుంటే మనకు 50% అమౌంట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకు పేమెంట్ స్టేటస్ అనేటువంటిది సక్సెస్‌ఫుల్ అయితే చూపించాలన్నమాట. అది మనకు అమౌంట్ పడిన తర్వాత అయితే చూపిస్తుంది. పడకముందైతే అక్కడ స్టేటస్ దగ్గర సక్సెస్ అనేటువంటిదైతే చూపించదు. నా దగ్గర ఈ యొక్క అప్లికేషన్ ఐడీ నంబర్ లేదు కాబట్టి నేను ఎంటర్ చేయలేదు. సో మీ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు ఎంటర్ చేసుకొని అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా రీఎంటర్ ఆధార్ నంబర్ అనేటువంటిది వచ్చినట్లయితే ఈ విధంగా అయితే చేసుకుంటే మనకు సక్సెస్ అయితే అవుతుంది. మీకు స్టేటస్ అనేటువంటిదైతే చూపిస్తుంది. ఓకేనా? సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ ద్వారా ముందైతే డైలీ మొత్తం కూడా అందజేస్తూ ఉంటాను. సో కాబట్టి మీరు డైలీ ఇటువంటి అప్డేట్స్ చూడాలి అనుకుంటే లేట్ చేయకుండా మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఓకేనా? ముందు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.